చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలకు అదుపు లేకుండా పోతోంది. రామకుప్పం మండలం పెద్దతండాలో ప్రభుత్వ భూమి కబ్జా చేయడంతో అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేత మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ పై దాడికి తెగబడ్డారు. భూ కబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో మోహన్ నాయక్ పై టీడీపీ నేత కృష్ణనాయక్ అనుచరులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. 54 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కృష్ణనాయక్ అక్రమాలకు అడ్డు ఉండొద్దనే దాడికి పాల్పడ్డారని మోహన్ నాయక్ తెలిపారు. కుప్పంలో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయని ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. కృష్ణనాయక్ అనే వ్యక్తి గుంటూరు తాండాకు సంబంధించిన కృష్ణనాయక్ టీడీపీ నాయకుడు. ఆయన నా పైన ఇంతకు ముందు కూడా 2-3 సార్లు నా పైన దాడికి ప్రయత్నించాడు, కానీ ఎక్కడ లేదు. నైట్ నన్ను వాంటెడ్గా ఆ టైంలో అంతమందించారనేసి 15 నుండి 20 మంది దాకా నాపై దాడి చేసి రాళ్లతో, కత్తులతో ఇక్కడ దాడి చేయడం జరిగింది. 11:30 ప్రాంతంలో నాపై దాడి చేయడం జరిగింది. వీడిని ఎంతమంది వేస్తే మనకి ఎవరు ఇక్కడ లేదు, వైసీపీలో ఉండేది వీడే కదా, ఇక్కడ మనకు మైన్ వీడే కదా, నన్ను తొలగించేస్తే వీళ్ళకందరికీ మన వీడు కానీ లేకపోతే మనం ఏదైనా చేయొచ్చు అనేది వీళ్ళు దాని ప్రకారంగా చేయడం జరిగింది. దయచేసి నేను ఉన్నతాధికారులు ఇప్పుడు కూడా కోరుకుంటున్నా సార్, దయచేసి మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కూడా డీకేటీ భూములు కానీ ఎక్కడ కానీ లేదు సార్. ప్రభుత్వం ఏదైనా భవనాలు నిర్మించాలన్నా కూడా ఆ 82 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ భూములు తప్ప వేరేది లేదు సార్. దయచేసి మేమేమంటే మా తరఫున డిమాండ్ మేము చేసాం సార్. గుంటూరు తాండా, పెద్ద తాండా సంబంధించినటువంటి ఏరియాలు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేసి అక్కడ ఇల్లీగల్గా సైట్లు వేసి ఆ సైట్లను ప్రజలకు విక్రయిస్తున్నారు అని కంప్లైంట్ చేసినందుకు గాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి, కడా పీడీ దగ్గరికి వెళ్ళి ఆ యాక్టివిటీ జరగకుండా ఆపుతున్నారనే కక్షతో ఈరోజు పెద్దతాండా ఎక్స్ సర్పంచ్ అయినటువంటి మోహన్ నాయక్ని అతి దారుణంగా కొట్టడమే కాకుండా రాత్రి 1:30 ప్రాంతంలో వెంబడించి ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది అని రామకుప్పం హాస్పిటల్లో అక్కడ కూడా ఆయనను మళ్ళీ అటాక్ చేద్దామని అక్కడ కాపుగాచి, ఇక్కడ కుప్పం వస్తారేమో అని ఇక్కడ కొంతమంది మనుషులతో కాపుగాచి, అంటే ఏ రకమైనటువంటి అరాచకానికి మరి తెలుగుదేశం పార్టీ రామకుప్పం నాయకులు తెరతీస్తున్నారనేటటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.